ప్రైజ్ ద లార్డ్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ చరణం. మనందరికీ తెలుసు ఈ కీర్తనను దావీదు రచించాడని. మహారాజు అయినటువంటి దావీదు తాను బాల్యం నుంచి ఆ తర్వాత మహారాజు అయ్యేటువంటి వరకు తాను ఎన్ని పరిస్థితుల గుండా వెళ్ళాడో మనందరికీ కూడా తెలుసు. దావీదు మహారాజు తాను తరమబడినటువంటి పరిస్థితి, తాను ఎదుర్కొన్నటువంటి స్థితి అంతటినీ కూడా గాఢాంధకారపు లోయ అనగా కటిక చీకటితో కూడిందిగా దాన్ని సంబోధిస్తూ వర్ణించాడు. అయితే అలాంటి పరిస్థితిలో కూడా తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని పరిగెడుతున్న సమయంలో కూడా తాను దేవునిపైన ఆధారపడ్డాడు. తాను దేనికి భయపడక దేవుని వైపు చూసినట్టుగా వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఈరోజు నీ విశ్వాస యాత్రలో నీకు ఎదురవుతున్నటువంటి కఠినమైన పరిస్థితులు చూసి నువ్వు ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే కఠినమైన పరిస్థితుల్లో కూడా నీవు అనాథవు కాదు. ఆయన నీతో కూడా ఉన్నాడు. ఆయన నీకు తప్పక జయాన్ని ఇస్తాడు. ఆమేన్.